అడుగా వాడు నన్ను అలా ఇబ్బంది పెట్టినందున దేవుని కనికరం నా మీదకి వస్తుందా లేదా, వచ్చినందువల్ల నేను దీవించబడుతున్నానా లేదా, ఇప్పుడు కష్టపడి నాకు దీవిని తేవటానికి వాడు తన్నులు తింటున్నాడా లేదా? మరి ఇది అబద్ధం ఎట్లా అవుతుంది? నిజమే. ఇప్పుడు ఈ బైబిల్ ఏడుందంటే దావీదు షిమి, మనకు తెలియని స్టోరీ కాదు. దావీదు సింహాసనాన్ని కోల్పోయి కొండలకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు మార్గ మధ్యలో షిమి అనేవాడు చీ పో అని అంతమంది ముందు దావీదును అవమానపరిచాడు. దావీదు మీదికి మట్టి దుమ్మెత్తిపోశాడు. శాపగ్రస్తుడా, దరిద్రుడా, నీ యజమానుడైన సౌలుకు నువ్వు చేసినటువంటి దుర్మార్గానికి నీకు ఈ గతి పట్టింది, నువ్వు చేసిందే నీ మీదికి వచ్చింది, నీ కర్మ నువ్వు మోయాల్సిందే అని రాళ్ళు విసిరాడు. దావీదు మీదికి దుమ్మెత్తిపోశాడు. చీ పో అని అసహించుకున్నాడు. ఒక కుక్కను అసహించుకున్నట్టు అసహించుకున్నాడు వాడు. దావీదు అస్సలు అడ్డగించలే వాడిని. లేకపోతే దావీదు పరాక్రమం దెబ్బకు వాడు ఉంటాడా? పక్కనోడి దగ్గర ఏటు తీసుకొని ఇసిరాడంటే వాడు అక్కడే అవుట్. ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడు రాయ్ అని అలా ఈటు తీసుకొని వేసాడంటే ఇంక మళ్ళీ రెండో డైలాగే ఉండదు వాడికి. ఉంటుందా? కానీ ఏమల్లా దావీదు సహోదరి కుమారులు సెరూయా కుమారులు యోవాబు అభిషై ఇద్దరు. ఒకడి కోపం వచ్చేసింది. ఇటు రాజు అటు మేనమామ, రాజు అటు మేనమామ. నొప్పి పుట్టింది. ఏంటి మావయ్య అనలే, దగ్గరికి పోయి రాజా, రాజు అయిన నిన్ను, ఏలినవాడవైన నిన్ను, చచ్చిన కుక్క వంటి వాడైన వాడు ఇంతలేసి మాట్లాడుతుంటే నీకు ఏమనిపించట్లేదా? నువ్వు అను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తా అన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు. వెంటనే దావీదు, సెరూయా కుమారులారా, నాతో నీకేమి, మీకేమి, వానితో మీకేమి? దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయని ఎడల నన్ను శపించి వాడు బతుకుతాడా? వాడికి ఉందా అవకాశం? నాబాలు అనేవాడు దావీదుకు సహాయం చేయడానికి దావీదు ఎవడు అని ఒక మాట అన్నందుకు తెల్లవారేసరికి చచ్చాడు వాడు. వీళ్ళలాగా అనలా నన్ను, ఎవడ్రా వాడు దావీదు అన్నందుకు చంపేశాడు. నా దేవుడు నన్ను ఒక మాట అంటే నాకు నొప్పి కన్నా ఆయనకి ఎక్కువ నొప్పి. నన్ను ఈట తీసుకొని చంపదూచినటువంటి సౌలు తన ఈట మీద తనే పడి చచ్చేటట్టు చేశాడు నా దేవుడు. నేనంటే ఎంత ప్రేమో తెలుసా ఆయనకి, నేనంటే ఎంత శ్రద్ధో తెలుసా, నేనంటే ఎంత ఇష్టమో తెలుసా. అలాంటి దేవుడే ఈరోజు నన్ను వీడికి అప్పచెప్పాడంటే అది వాడి తప్పు కాదు, ఆయన తప్పు కాదు, నా తప్పు. నేనందుకు అర్హుణ్ణి. ఆయన నన్ను శ్రమ పెట్ట పూనుకుంటే అది పొందటానికి నేను యోగ్యుణ్ణి. నన్ను దేవుడు అన్యాయంగా శ్రమ పెట్టాడు అని నేను అనను. న్యాయమే, నాకు ఆ శ్రమ న్యాయమే, ఈ అవమానం న్యాయమే, ఈ గాయాలు న్యాయమే. వాడిని ఆపొద్దు. వాడికి అప్పచెప్పాడు కానీ నన్ను అభిషేకించుకున్నాడు రా, నన్ను అభిషేకించుకున్నాడు రా. నా అన్నలందరినీ పక్కన పెట్టి గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను పిలిచి నన్ను అభిషేకించుకున్నాడు రా నా దేవుడు. బాధ పెడుతున్నాడు, బాధకు అప్పచెప్పాడు కానీ నేను పడే బాధ కన్నా కూడా నేను పొందుతున్న అవమానం చూసి ఆయన ఎక్కువ బాధపడుతుంటాడు రా. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. వాళ్ళు వీళ్ళు నన్ను అంటున్న మాటలను బట్టి నేను పడే బాధ కాదు. నేను ఒకటి ఊహిస్తున్నాను, తనకిష్టమైన దాసుడు ఇలా నింద పాలవుతూ అవమానాల పాలవుతుంటే నాకంటే ఎక్కువగా నా తండ్రి బాధపడుతుంటాడు, నా యజమానుడు, నా ప్రభు బాధపడుతుంటాడు రా. ఇది నిజం. కాబట్టి ఏమో ఆయన కోపం మళ్ళుకొని
వాడు తిట్టిన తిట్లను బట్టి నా మీద జాలిపడి మరలా నా పూర్వ స్థితి నాకు ఇచ్చునేమో. వాడిని ఆపొద్దురా, నాకు ఫ్రీగా వాడు మేలు చేసి పెడుతున్నాడు అని చెప్పకనే చెప్పాడు. వాడు అని నా దేవుని కనికరం నా మీదకి వచ్చేటట్టు చేస్తున్నాడు రా, దీనివల్ల నాకేమో మళ్ళా సింహాసనం వచ్చింది, వాడికేమో శాపం వచ్చిందిరా, వాడిని ఆపొద్దురా అన్నాడు. ఖచ్చితంగా దావీదు ఎలా అయితే అనుకున్నాడు అలానే జరిగింది. ఇంతసేపు మాట్లాడినటువంటి షిమి మళ్ళా వచ్చి దావీదు కాళ్ళ మీద పడ్డాడు. దావీదేమో పోయి సింహాసనం ఎక్కాడు. ఇచ్చాడు దేవుడు. ఇది ఎరుగుదును నేను, ఇది తెలుసు నాకు. ప్రాణం పెట్టలా నా కోసం, ఇష్టం లేకపోతే పెట్టాడా? ప్రేమ